అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి పండుగను ఈరోజు గల్లీ గల్లీకి మరియు ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి విలేజ్లోనూ ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దీని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే లోకమాన్య బాలగంగాధర్ తిలక్. 1893 సంవత్సరానికి బిఫోర్గా ఈ పండుగను కొన్ని కులాలు మాత్రమే, అది కూడా ప్రైవేట్గా జరుపుకునేది. కానీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1893 సంవత్సరంలో ఈ పండుగను ప్రతి వీధిలోని జరపాలన్న ఉద్దేశంతో దీనివల్ల స్వతంత్ర ఉద్యమానికి అనుగుణంగా ఒక ప్రజలు గుమిగూడాలని చెప్పి, దీనిపై స్వతంత్రానికి సంబంధించిన అవగాహన పెంపొందించాలని చెప్పి, ఇదొక వేదికగా ఉండాలని చెప్పి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి వీధిలోను, ప్రతి విలేజ్లోను ఉండాలని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది. ఆ తర్వాత అదొక ఉద్యమం లెక్క వ్యాపించడం జరిగింది. మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వినాయక పండుగ భారతదేశంలో ఎంత ఘనంగా జరుగుతుందో మనందరికీ తెలిసిందే. సో ఈరోజు ఈ పండుగను ఇంత ఘనంగా ప్రతి ఊరిలోను, ప్రతి వాడలోను, ప్రతి వీధిలోను జరుపుతున్నారంటే దీని వెనకాల 1893 సంవత్సరంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఐడియానే ఈరోజు వినాయక పండుగ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఈరోజు అతనిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.